హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. ముందు సెషన్లో మనం ఎక్సర్సైజ్ 3.1కి సంబంధించి 3 రోమన్స్ అయిపోజేసాము. ఇప్పుడు 4th రోమన్ స్టార్ట్ చేయబోతున్నాను. 4th రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కన్సిస్టెంటో ఇన్కన్సిస్టెంటో కనుక్కున్న తర్వాత దాన్ని గ్రాఫికల్గా సాల్వ్ చేయమన్నాడు. ఫస్ట్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా చెక్ చేయాలి. సో కన్సిస్టెంటో ఇన్కన్సిస్టెంటో చెక్ చేయాలంటే ముందు క్వశ్చన్ రాసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 5. సెకండ్ది 2x ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. ప్లస్ 5 ఇటు సైడ్ తెచ్చుకుంటే -5 అవుతుంది. అండ్ ఆ +10 కూడా ఇటు సైడ్ వస్తే -10 అవుతుంది. ఇప్పుడు దీనిది A1 B1 C1 A2 B2 C2 రాసుకున్న తర్వాత ఫస్ట్ A1 బై A2 క్యాల్కులేట్ చేద్దాం. A1 అంటే ఇక్కడ ముందు ఏం లేకపోతే 1 బై A2 2. అలాగే B1 బై B2 క్యాల్కులేట్ చేద్దాం. B1 1 B2 2. C1 బై C2 క్యాల్కులేట్ చేద్దాం. C1 -5 C2 -10. 5 1s are 5 2s are క్యాన్సిల్ అవుతుంది. మైనస్ డివైడెడ్ బై మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే మనం A1 బై A2 B1 బై B2 C1 బై C2 అన్ని ఈక్వల్ వచ్చాయి. ఇలా అన్ని ఈక్వల్ వస్తే వీటిని ఏమంటామంటే దే ఆర్ కోయిన్సిడెంట్ లైన్స్ అంటాం. అన్ని ఈక్వల్ అయితే ఆ లైన్స్ ఏమంటామంటే కోయిన్సిడెంట్ లైన్స్. కాబట్టి కోయిన్సిడెంట్ ఉండే వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. రెండు కోయిన్సిడెంట్ లైన్స్ అయితే వాటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. దే ఆర్ కన్సిస్టెంట్. వాటికి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇన్ఫైనైట్ది, అవి కన్సిస్టెంట్. ఇక వీటికి సంబంధించి గ్రాఫ్ వేయాలి. ఎందుకంటే కన్సిస్టెంట్ అయితేనే సొల్యూషన్ గ్రాఫికల్గా కనుక్కోమన్నాడు. ముందు గ్రాఫ్ వేద్దాం దీనికి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఫస్ట్ ఈక్వేషన్. ఆర్డర్డ్ పేర్స్ ఈజీగా తీసుకోవచ్చు దీనికి. ఫస్ట్ ఎక్స్ 0 పెట్టేసుకుంటే వై 5 అవుతుంది. అలాగే వై 0 పెట్టుకుంటే ఎక్స్ 5 అవుతుంది. సింపుల్. నెక్స్ట్ ఇది 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10 కదా. ఇది కూడా అలాగే. ఫస్ట్ ఎక్స్ 0 తీసుకోండి. కోయిన్సిడెంట్ లైన్స్ కాబట్టి సేమ్ వస్తాయి. ఎక్స్ 0 తీసుకుంటే 2 5s are 10. వై 0 తీసుకుంటే ఇది కూడా 2 5s are 10. దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వేయాలి. సో గ్రాఫ్ వేద్దాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్ 1 2 3 4 5 1 2 3 4 5. సో 5 వరకు అవసరం ఉన్నాయి కాబట్టి 5 వరకు రాసుకుందాం. ఫైవ్ వరకు చూద్దాము. అవసరం ఉండేది 5 వరకే కాబట్టి ఎక్స్లో 5 వైలో 5 సేమ్. రెండు గ్రాఫ్స్ సేమ్, ఎందుకంటే కోయిన్సిడెంట్ కదా ఇవి. ఈ రెండింటిని జాయిన్ చేయాలి. ఇది ఫస్ట్ గ్రాఫ్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. సెకండ్ గ్రాఫ్ కూడా సేమ్, ఏమి డిఫరెన్స్ లేదు. సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వై ఈజ్ ఈక్వల్ టు 5. అది కూడా ఇది 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఆల్రెడీ రాసాము. కన్సిస్టెంట్ ఉన్నాయి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇది గ్రాఫ్. దీనికి సంబంధించిన స్కేల్ రాయడం మర్చిపోవద్దండి. సో ఎప్పుడు గ్రాఫ్ వేసినా కూడా స్కేల్ రాయాలి. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter equal to 1 unit. On y axis 1 centimeter equal to 1 unit. సో ఈ విధంగా స్కేల్ కూడా రాసేసుకుందాం.
అక్కడికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ సొల్యూషన్ అయిపోయింది. ఫస్ట్ చెక్ చేయాలి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని, దాని తర్వాత గ్రాఫ్ వేయాలి. సెకండ్ది కూడా అలాగే. ఇప్పుడు సెకండ్ ట్రై చేద్దాం. x minus y is equal to 8 and 3x minus 3y is equal to 16. కన్సిస్టెంట్ అయితేనే సొల్యూషన్ చేయాలి. +8 ఈ పక్క వస్తే -8, ఇక్కడ కూడా +16 ఇటు సైడ్ వస్తే -16. a1 b1 c1 a2 b2 c2. ఫస్ట్ కనుక్కోవాల్సింది a1/a2, తర్వాత b1/b2, c1/c2. a1 1, a2 3, b1/b2. b1 ఇక్కడ -1, b2 -3, మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతే 1/3. సిమిలర్గా c1/c2, c1 -8, c2 -16, రెండు క్యాన్సిల్ పోతే 1/2 అవుతుంది. ఇప్పుడు బాగా గమనించండి, a1/a2 ఏమో b1/b2కి ఈక్వల్ అయింది, కానీ c1/c2 ఈక్వల్ అవ్వలేదు. 1/3, 1/3, ఇది 1/2. ఈ కండిషన్ దేనికి ఉంటుందంటే దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్ అంటారు. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే వీటిని ప్యారలల్ లైన్స్ అంటాం. ఫస్ట్ రెండు ఈక్వల్ అయ్యి థర్డ్ ఈక్వల్ కాకపోతే అవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. దే హ్యావ్ నో సొల్యూషన్, వీటికి సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఉండదు కాబట్టి దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్ ఉండదు, దాన్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి ప్రాబ్లం అయిపోతుంది, చేయాల్సిన అవసరం లేదు గ్రాఫికల్గా. కన్సిస్టెంట్ అయితేనే గ్రాఫ్ తీసుకొని సాల్వ్ చేయమన్నాడు, కన్సిస్టెంట్ కాకపోతే అక్కడికి వదిలేస్తాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 2x + y - 6 అండ్ 4x - 2y - 4. ఫస్ట్ a1 b1 c1 a2 b2 c2 వీటిని తీసుకొని ముందు చేసిన ప్రాబ్లం లాగే ఫస్ట్ a1/a2 క్యాల్కులేట్ చేద్దాం. a1 2, a2 4, 1/2 వస్తుంది. అలాగే b1/b2 క్యాల్కులేట్ చేద్దాం. y ముందర ఏం లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్లు, ఇక్కడ y ముందర -2. ఇక్కడే తెలిసిపోయింది a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. therefore these are ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఫస్ట్ రెండు ఈక్వల్ కాకపోతే ఆ లైన్స్ మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. అంటే దీనికి సొల్యూషన్ కనుక్కోవచ్చు మనం. యూనిక్ సొల్యూషన్, దే ఆర్ కన్సిస్టెంట్. ప్యారలల్ లైన్స్ దగ్గర తప్ప మిగతావి రెండు కండిషన్స్ కూడా కన్సిస్టెంటే, ప్యారలల్కు సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు వీటికి గ్రాఫ్ రూపంలో మనం చూపించుకోవాలి. 2x + y - 6 = 0కు ఆర్డర్డ్ పేర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తానంటే x 0 తీసుకుంటాను, ఇదంతా 0 అవుతుంది. -6 అటు సైడ్ పోతే +6. తర్వాత ఏం చేద్దామంటే y 0 తీసుకుందాం, ఇది 0. -6 అటు సైడ్ పోతే +6. 2 టేబుల్లో 6 ఎక్కడ వస్తుందంటే 2 3s are 6. అలాగే సెకండ్ది 4x - 2y - 4 = 0. దీనికి x అండ్ y వాల్యూస్ ఆర్డర్డ్ పేర్స్ కనుక్కుందాము. x 0 తీసుకుందాం, -2y అటు సైడ్ పోతే +2y, 2 2s are 4, -4 ఉంటుంది. 2 2s are. నెక్స్ట్ y 0 తీసుకుందాం, ఇది 0. -4 అటు సైడ్ పోతే +4. 4 టేబుల్లో 4 ఎక్కడ వస్తుందంటే 4 1s are 4. వీటిని తీసుకొని ఇప్పుడు గ్రాఫ్ వేయాలి. x యాక్సిస్లో 1 3 ఉంది, y యాక్సిస్లో 6 వరకు, -2 వరకు అవసరం ఉంది. సో దీనికి సంబంధించిన గ్రాఫ్ వేద్దాం. సో ఇక్కడ రఫ్ గ్రాఫ్ వేస్తాను చూడండి.
సో దీనిలా గ్రాఫ్ వేసేయండి. 2 2 తీసుకుందాం. 2 4 6 ఇక్కడ కూడా 2 4 6 -2 -4 -2 -4 మధ్యలో 0 ఆరిజిన్. ఫస్ట్ గ్రాఫ్ ఏముంది? ఎక్స్లో 3 వైలో 6, ఎక్స్లో 3 వైలో 6, ఈ రెండింటిని కలుపుతూ గ్రాఫ్ వేయాలి. ఇది ఫస్ట్ గ్రాఫ్. ఇక సెకండ్ గ్రాఫ్ ఎక్స్లో 1 వైలో -2, వైలో -2 ఎక్స్లో 1, ఈ రెండింటిని కలుపుతూ వేయాలి. ఈ రెండు టచ్ అయ్యే పాయింట్ దగ్గర సొల్యూషన్ వస్తుంది. గ్రాఫ్లో సొల్యూషన్ తీసుకొని రాసుకోవాలి. క్లియర్ కదా? గ్రాఫ్లో ఇక్కడ పాయింట్ అయ్యే దగ్గర ఏదైతే వస్తుందో దాన్ని సొల్యూషన్గా రాసుకోవాలి. అక్కడికి అయిపోతుంది. సో ఈ సొల్యూషన్ గ్రాఫ్లో వేసిన తర్వాత మీకు కరెక్ట్గా వస్తుంది. ఎంత వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు y ఈక్వల్ ఇక్కడ y ఈక్వల్ ఏమవుతుంది? 6 - 2x అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, లేదా 2తో మల్టిప్లై చేసుకోండి. 2 2s are 4, 2y 12. నెక్స్ట్ ఈక్వేషన్ 2 క్యాన్సిల్ పోతే 8x - 16, x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే x యాక్సిస్లో 2 దగ్గర గ్రాఫ్ వేసిన తర్వాత x యాక్సిస్లో 2 దగ్గర 2 2s are 4 -2, y యాక్సిస్లో 2కి ఎదురుగా ఆన్సర్ 2, 2 వస్తుంది. రెండింటికి 2కి ఎదురుగా వస్తాయి. 2 2s are 4 + 2 6లో 6 పోతే 0, 4 2s are 8, 8లో 4 పోతే 4, 4 - 4 0. సో ఆన్సర్ ఈజ్ సొల్యూషన్ ఈజ్ 2, 2. ఇక్కడ రాసేయండి లాస్ట్లో. ఫ్రమ్ గ్రాఫ్ x is equal to 2, y is equal to 2 is the solution. పైన స్కేల్ రాయండి, మర్చిపోదండి. 2 2 యూనిట్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. 1 1 అయినా తీసుకోవచ్చు, 2 2 అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. స్కేల్ రాయడం మర్చిపోకూడదు. సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయొచ్చు. 2 2s are ప్యారలల్ లైన్స్ అవుతాయి. ప్యారలల్ లైన్స్కు సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్. ఇది ఒకటి మీరు ట్రై చేయండి. సేమ్ దీనిలాగా వస్తుంది, ప్యారలల్ లైన్స్ వస్తుంది, నో సొల్యూషన్ వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లం లాగా సేమ్ సెకండ్ క్వశ్చన్ లాగా వస్తుంది, ఫోర్త్ది. ఈ ప్రాబ్లం మీరు ట్రై చేసి నోట్స్లో చెక్ చేసుకోండి. ప్యారలల్ వస్తుంది, నో సొల్యూషన్ రాయండి, గ్రాఫ్ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హాఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 meters more than its width. width తెలియదు కాబట్టి let width of the garden. గార్డెన్ ది width తెలియదు, దాన్ని ఏమనుకుందాం? x meters అనుకుందాం. దెన్ లెంత్ is equal to 4 meters ఎక్కువ దీనికంటే, సో x + 4 అవుతుంది. తర్వాత హాఫ్ ది పెరిమీటర్ ఇచ్చాడు. హాఫ్ పెరిమీటర్ ఎంత ఇచ్చాడంటే 36 meters ఇచ్చాడు. సో హాఫ్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫార్ములా 2 × l + b. హాఫ్ పెరిమీటర్ అంటే హాఫ్ తీసుకొని పెరిమీటర్ని వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంత? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఇది. 2 2 క్యాన్సిల్ పోతుంది. లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 36. లెంత్ x + 4 ఉంది, బ్రెడ్త్నే విడ్త్ అంటాము, అది x ఉంది, ఈజ్ ఈక్వల్ టు 36. x ఒక x 2x, ఈ +4 అటు సైడ్ పంపిస్తే -4, 36లో 4 తీసేస్తే 32 వస్తుంది, ఇంటూ 2/2 అవుతుంది. క్యాన్సిల్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 16, అదే విడ్త్. సో విడ్త్ వచ్చేసింది. ఇక మనకు కావాల్సింది డైమెన్షన్స్ అంటే లెంత్ విడ్త్. లెంత్ కావాలి. లెంత్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉంది కదా, x కంటే 4 ఎక్కువ, x 16 వచ్చింది, దానికంటే 4 ఎక్కువ 20 meters. సో లెంత్ 20 meters, విడ్త్ 16 meters. ఇవి ఆన్సర్స్. డైమెన్షన్స్ ఆర్ లెంత్ 20 meters
అండ్ విడ్త్ ఆర్ బ్రెడ్త్ 16 మీటర్స్. లెంత్ విడ్త్ రెండు కనుక్కున్నాం, దాన్ని డైమెన్షన్స్ అని పిలుస్తాం. సిక్స్త్ క్వశ్చన్లో ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్ రాయమన్నాడు. ముందు ఇచ్చిన ఈక్వేషన్ చూద్దాం. వీటికి ఏం రాయాలంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయ్యేటట్లు రాసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏదైనా ఇక్కడ రాస్తే నేను 3x అని 2/3 కాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఏదైనా రాసేయండి, 7y రాయండి, నంబర్ మీ ఇష్టం. అలాగే 2కి ఇక్కడ 5 రాస్తాం అనుకోండి, అంటే 2/5. ఇక్కడ 2/5 కాకుండా ఏదైనా రాసుకోవచ్చు, 3/4 అవుతుంది, రాసుకోవచ్చు. సో ఇలా ఏవైనా రాసుకోవచ్చు ఇంటర్సెక్టింగ్ లైన్స్. కండిషన్ ఏమి, A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయ్యేటట్లు రాసుకోవాలి. ఈ కండిషన్ సాటిస్ఫై. A1/A2 అంటే 2/3, 3/7 నాట్ ఈక్వల్, 2/5, 3/4 నాట్ ఈక్వల్. తర్వాత సెకండ్ ప్యారలల్ లైన్స్ అంటే ఫస్ట్ రెండు మాత్రమే ఈక్వల్ కావాలి రేషియోస్. ఎలా ఉండాలి అది, A1/A2 ఇజ్ ఈక్వల్ టు ఏం కావాలి, B1/B2, బట్ నాట్ ఈక్వల్ టు లాస్ట్ది ఈక్వల్ కాకూడదు. అంటే ఇప్పుడు 2x ఉంటే ఇక్కడ 2x, 2/2 1, 3/3 1, 8/8 రాయొద్దండి, వేరే నంబర్ రాయండి ఏదన్నా, ఇది ప్యారలల్ అయిపోతుంది. ఇది ఒక్కటి మారుస్తే చాలు, 2/2 1, 3/3 1, ఫస్ట్ రెండు ఈక్వల్, లాస్ట్ ఈక్వల్ లేదు. అలాగే ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు 2ని డబుల్ చేస్తా, 2 2s are 4, 3ని డబుల్ చేస్తా, 3 2s are 6. దీన్ని ఒక్కటి ఈక్వల్ చేయకూడదు అంటే డబుల్ చేయొద్దండి, వేరే నంబర్ రాయండి ఏదన్నా. ఇవి ప్యారలల్ లైన్స్. ఫస్ట్ రెండే ఈక్వల్, 2/4 అంటే 1/2, 3/6 అంటే 1/2, ఇది మాత్రం 1/2 రాదు. థర్డ్ది కోఇన్సిడెంట్ లైన్స్ అంటే అన్ని రేషియోస్ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు 2కు 2 2s are 4, 3 2s are 6, 8 2s are 16. ఏం ఈక్వల్ కావాలా, A1/A2, B1/B2 అన్ని ఈక్వల్ కావాలి. 2 2s are 3 2s are 8 2s are. వేరే నెంబర్తో మల్టిప్లై చేయండి, 2 3s are 2 3s are 6, 3 3s are 9, 8 3s are 24. ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు మనం ఎగ్జాంపుల్స్ ఈక్వల్ అయ్యే విధంగా రేషియోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ 3.1లో లాస్ట్ క్వశ్చన్. రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, గ్రాఫ్ వేయాలి. గ్రాఫ్ వేసిన తర్వాత ఒక ట్రయాంగిల్ వస్తుందంట ఎక్స్ యాక్సిస్తో, ఆ రీజన్ను షేడ్ చేయాలి. x - y + 1 = 0కు ఫస్ట్ గ్రాఫ్ వేసుకోవాలి. గ్రాఫ్ ఎప్పుడు వేయాలన్నా ఆర్డర్డ్ పేర్స్ తీసుకోవాలి. x 0 అనుకుందాం, -y అటు సైడ్ పోతే +y, y = 1. x 0 అనుకుంటే క్యాల్కులేషన్ కావాలంటే చేసుకోవచ్చు, -y అటు సైడ్ పోతే +y, y = 1. నెక్స్ట్ y 0 అనుకుంటాను, సో x +1 ఆపకపోతే -1, అది ఫస్ట్ది. తర్వాత సెకండ్ 3x + 2y, ఇక్కడ గ్రాఫ్ వేద్దాం. 3x + 2y - 12 = 0. దీనికి x అండ్ y ఆర్డర్డ్ పేర్స్ తీసుకుందాము. రెండు ఉన్నా సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. x 0 తీసుకుంటాను, అప్పుడు ఎంత ఉంది, 2y - 12. 2y - 12 అటు సైడ్ పోతే +12, 2 1s are 2 6s are, y = 6. నెక్స్ట్ y 0 తీసుకుందాం, 3x ఇది 0 అయిపోతుంది, -12 = 0, -12 +12 అవుతుంది, 4s are క్యాన్సల్ పోతుంది, x = 4. సో రెండు వచ్చేసాయి, ఇంకా గ్రాఫ్ వేసుకోవడమే. x యాక్సిస్, y యాక్సిస్, ఆరిజిన్.
ఎక్స్లో 4 వరకు, వైలో 6 వరకు అవసరం. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. నెగిటివ్లో 1 1 2. సో ఇక్కడ కూడా నెగిటివ్స్ అవసరం లేదు, కానీ 2 వాల్యూస్ రాసుకున్నాం. 1 2 3 4 5 6. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ గ్రాఫ్ వేసి చూద్దాం. ఫస్ట్ ఎక్స్లో -1, వైలో 1. ఎక్స్లో -1, వైలో 1. ఈ రెండింటిని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ వేయాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఎక్స్లో 4, వైలో 6. ఎక్స్లో 4, వైలో 6. ఈ రెండింటిని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఎక్స్లో 4, వైలో 6. ఈ రెండింటిని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ వేద్దాం. సో వేసిన తర్వాత ఏం చేయమన్నాడు, ఇది ఎక్స్ యాక్సిస్ తో టచ్ అయ్యే చోటు నుంచి ఓ ట్రయాంగులర్ రీజన్ వస్తుంది, దాన్ని షేడ్ చేయమన్నాడు. సో ఎక్స్ యాక్సిస్ తో ఎక్కడైతే ఉందో ఈ ఎక్స్ యాక్సిస్ తో ఈ మొత్తాన్ని షేడ్ చేయమని చెప్పాడు. ఈ మొత్తాన్ని ఇలా షేడింగ్ చేసుకోవాలి, ఈ ట్రయాంగులర్ రీజన్. ఇలా షేడ్ చేసుకుంటాం. అండ్ ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. XYZ పాయింట్స్ కూడా కనుక్కోమన్నాడు, కోఆర్డినేట్స్ కూడా కావాలి. ఇక్కడ కోఆర్డినేట్ కనిపిస్తుంది 4,0, ఇక్కడ కనిపిస్తుంది -1,0. సో దీన్ని ఏ అనుకుందాము, దీన్ని బి అనుకుందాం. ఇక్కడ ఉండే పాయింట్ను సి అనుకుందాం. సి ఎక్కడ వచ్చింది, 2,3. ఒకసారి చెక్ చేద్దాం కరెక్టో కాదో. 2 3, ఎక్స్లో 2, వైలో 3. ఈక్వేషన్ 2 సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుందో తెలిసిపోతుంది. ఇప్పుడు 2x 2y + 2 పైన 3x + 2y - 12, 5x - 10. x = 2 కరెక్టే. x 2 సబ్స్టిట్యూట్ చేస్తే y 3 కరెక్ట్. సో 2,3 పైన ఉండే పాయింట్ వచ్చేసి గ్రాఫ్లో క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ మీరు క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సి అనేది ఎక్స్లో 2, వైలో 3. 2,3. సో మనకు వచ్చిన ట్రయాంగిల్ పాయింట్స్ ఏంటివంటే, వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ ఆర్ ఏమేమి వచ్చాయి, ఏ -1,0, బి 4,0 అండ్ సి 2,3. ఇక్కడ స్కేల్ రాయడం మర్చిపోద్దండి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter = 1 unit. On y-axis 1 centimeter = 1 unit. అన్ని 1 1 తీసుకున్నాం కాబట్టి ఈ స్కేల్ రాసేయండి. స్కేల్ మిస్ చేయొద్దండి, ఎంత స్కేల్ తీసుకొని వేశారనేది. సో ఇది ఎక్సర్సైజ్ 3.1 సంబంధించి. నెక్స్ట్ సెషన్లో మనం ఎక్సర్సైజ్ 3.2 చేద్దాం.